అందరికీ నమస్కారం అండి. మీ అభిమానం అండి, బాలకృష్ణ గారు కష్టార్జితం. మీ అభిమానం, మీ సపోర్ట్తోనే 50 years మీరు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి. సో మీరందరూ ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్. థ్యాంక్స్ అ లాట్ అండి. ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశీస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. భరిస్తుంది భర్తని. నా కుటుంబం ఒక సహాయ సహకారం నేను చెప్పుకోలేము, గుర్తురాలేదు నాకు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి అనడానికి మరో ప్రతిరూపమే నా భార్య వసుంధర. వసుంధర అంటే ఎవరో భూదేవి, నన్ను భరిస్తుంది. సరే, ఓకే. అందరికీ నమస్కారాలు. ఈరోజు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మన నందమూరి తారక రామారావు గారు ముద్దల బిడ్డ మన బాలయ్య అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మన వసుంధర అక్క గారికి, మన ఎమ్మెల్యేలకు, మన మంత్రి గారికి, అతి ముఖ్యంగా హిందూపురం నందమూరి తారక రామారావు గారు మన బాలయ్యన్న అభిమానులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మాకందరికీ ఒక పెద్దన్న, మా అన్న బాలయ్యన్న అవార్డు తీసుకున్న వెంటనే ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక పండగ వాతావరణంగా కూడా చేసుకున్నారు. ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు అంటేనే మన తెలుగు వాళ్ళకి ఎంతో అభిమానం. అదే అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా మన బాలయ్యన్న మీద కూడా చూపిస్తున్నారు. ఇదే హిందూపురం నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత మన బాలయ్యన్న గారికే కూడా దక్కుతుంది. రాష్ట్రంలో మన రాయలసీమలో 3 ఎమ్మెల్యేలు అయితే దాంట్లో మన బాలయ్యన్న గారు అంటే హిందూపురంలో ఉండే ప్రజలు కూడా ఎంత అభిమానంతో ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాల. అందుకే మన అన్న బాలయ్యన్న గారు హిందూపురం నియోజకవర్గానికి ఎనలేని సేవలు కూడా చేస్తున్నారు. ఒక రాజకీయంగా కాకుండా తన తల్లి పేరు మీద బస్వ తారకమ్మ హాస్పిటల్ కూడా పెట్టి, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన దేవుడు మన అన్న బాలయ్యన్న గారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇందాక సింధూర గారు అన్నారు, క్యాన్సర్ మా అత్తయ్యకి వస్తే సార్ కూడా బాగా చూపించారని. అన్న మేము కూడా ఒకటే చెప్తున్నాం, మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కూడా క్యాన్సర్ పేషెంట్లు బసవతారకం హాస్పిటల్లోనే బాగా చూపించారు. చాలా బాగా హాస్పిటల్ కూడా ఒక టెంపుల్ వాతావరణం కూడా ఉంది. అక్కడికి వెళితే చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హాస్పిటల్లో ఉంటారు. ఎంతో ఆప్యాయతగా డాక్టర్స్ కూడా మీరు చూపిస్తున్న అభిమానంతో డాక్టర్లు కూడా ఎన్నో సేవలు కూడా అందిస్తున్నారు. దాంతోపాటు మా బాలయ్యన్న గారు ఒక సినిమాలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మా బాలయ్యన్న గారికి. సినిమాలో హీరో కాదు, మా రియల్ హీరో మా బాలయ్యన్న గారు కూడా అని ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఫైట్ చేస్తారనుకోవచ్చు, కానీ ఒక రియల్ హీరోగా అనంతపురం జిల్లానే కాదు
మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు కూడా చేశారు. అన్నగారు కూడా హిందూపురం ఎమ్మెల్యేగా ఉండడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈ ప్రాంతానికి కనీసం ఒక్కడ నీళ్ళ లేకపోతే నీళ్ళ దాహనం చేసిన ఘనత మన బాలయ్య అన్న గారికి కూడా దక్కుతుంది. అదే ప్రకారంగా ఎన్నో హాస్పిటల్ పెట్టారు. ఏ కార్యక్రమం చేసినా ప్రతి ఒక్కటి ఎంతో డిసిప్లిన్గా కూడా చేసే ఘనత మన అన్నగారిది. మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా మా మహిళలని ముందు పెట్టే నడిపించే ఘనత మా బాలయ్య అన్న గారు కూడా దక్కుతుంది. వసుంధరక్క గారు కూడా చెప్పాల, మా అన్న మంచి మనసుండే నాయకుడు మా బాలయ్య అన్న గారు. చిన్న పిల్లలకు ఏ విధంగా ఉంటుందో మనస్తత్వం, అంత మంచి మనస్తత్వం ఉండే మా బాలయ్య అన్న గారు కూడా దొరకడం మీ అదృష్టం అని ప్రత్యేకంగా అక్కగారు కూడా నేను చెప్తున్నాను. మా బాలయ్య అన్న చాలా మంచి వ్యక్తి అక్క. చాలా పిల్లలతో సమానంగా ఉండే వ్యక్తి, కలుషితం లేని వ్యక్తి మా బాలయ్య అన్న గారు. కాబట్టి పద్మభూషణ్ అవార్డు మా అన్నయ్యకి ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి తక్కువే అని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. దీనికైనా ఎక్కువ పెద్ద స్థాయిలో ఎన్ని అవార్డులు రావాలంటే అన్ని అవార్డులు కూడా మా బాలయ్య అన్న గారికి కూడా రావాలని దేవుని కూడా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంచు కంఠం అబ్బా, మామూలుగా లేదా కంఠము, వేట కొడవల్లాగే ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు సునీతమ్మకి. అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు. అమ్మ నా దిష్టి తగులుతుంది మీకు. అమ్మ మాట్లాడమ్మా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. ఇంకొక విషయం చెప్పాలి, వారొక్కరినే కాదు వారితో మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే వారితో పాటు ఉన్నప్పుడు కొంతమంది కట్ చేసుకుని వెళ్ళి దాచుకోవడం, బాలయ్య బాబు గారివి చిన్న చిన్న గుడ్డ ముక్కలు దాచుకోవడం, మళ్ళీ వారికే చూపించడం అంటే ఇంటికి వెళ్తే చూడండి మేము ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము. ఇదెక్కడి ప్రేమ అయ్యా బాబు. బాలయ్య మీరు మామూలు వ్యక్తి కాదు, కారణ జన్మలు. మీరు అన్నారు కదా మనసుంది, ఆకాశం అంత మనసుంది. కళ్ళు రెండే, ముక్కు ఒకటే, చెవులు ఒకటే, కానీ హృదయం ఎంత విశాలమైనదో. హరుడి పోలిన హృదయం, ఏ సిరులు సాటి రాని సంద్రం. సో మా బాలయ్య బాబు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా 2 మెట్లెక్కాలి, అవి కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నిండు నూరేళ్ళు ఆయుష్ని ఇవ్వాలని, భగవంతుణ్ణి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీరందరూ ఒక్కసారి గట్టిగా వారికి